భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎప్పుడెప్పుడు ప్రభాస్ సలార్ మూవీ వస్తుందా అని ఎదురు చూస్తూ వచ్చాం. సో మొత్తానికి రానే వచ్చేసింది సలార్ సినిమా. మరి ఈ సలార్ మూవీలో ప్రభాస్ని ప్రశాంత్ని ఎలా ప్రజెంట్ చేశాడు, స్టోరీ లైన్ ఎలా ఉంది, పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్టింగ్ ఎలా ఉంది, సో ఈ సినిమా రివ్యూని అందించేందుకు మనతో పాటు ఉన్నారు సినీ విశ్లేషకులు ప్రభు గారు. హలో సార్. సార్ సినిమా చూసి వచ్చేసారు. మొత్తానికి చాలా యాంగ్జైటీ తోటి ఇప్పటి వరకు ఎదురు చూసాం. సలార్ మూవీ ఏ రకంగా ఉండబోతుంది మీరు కూడా చూసి వచ్చిన చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు మీరు చూసి వచ్చాక. సో మొత్తానికి సినిమా ఎలా ఉంది సార్, ఎలా ప్రజెంట్ చేశాడు ప్రభాస్ని, ప్రశాంత్ని? ఏ ఎక్స్పెక్టేషన్స్ అయితే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ దాదాపు 90% సక్సెస్ అయ్యేలాగా ఉంది సినిమా. ఎందుకంటే ఇంతకుముందు సినిమాలు డిసప్పాయింట్ చేసి మొత్తం అందరూ వెయిటింగ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక రాధేశ్యామ్ కావచ్చు, ఒక ఆదిపురుషు కావచ్చు, అంతకుముందు వచ్చిన సాహో కావచ్చు, ఈ సినిమాలో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదనేటువంటి అసంతృప్తి ఏదైతే ప్రభాస్ ఫ్యాన్స్లో ఉందో ఆ అసంతృప్తిని మొత్తాన్ని సాటిస్ఫై వైపప్ చేసేటువంటి ఒక యాక్షన్ ఫిలిం, ప్రభాస్ లాంటి ఒక కటౌట్, ప్రభాస్ లాంటి ఒక ఫిగర్, ప్రభాస్ లాంటి ఒక జైజాంటిక్ హీరో, స్టార్డమ్, పాన్ ఇండియా స్టార్ దగ్గర నుంచి ఎలాంటి సినిమాని, ఎలాంటి యాక్షన్ కంటెంట్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ యాక్షన్ కంటెంట్ పుష్కలంగా ఉన్నటువంటి సినిమా సలార్. బయట పబ్లిక్ టాక్ కూడా బాగానే వినిపిస్తుంది. ఐ మీన్ ఛత్రపతి అండ్ బాహుబలిని మించిన రేంజ్లోనే ఇందులో ప్రజెంట్ చేశారు, అలా చూపించారు. హీరో ఎలివేషన్ అనేటువంటిది, నిజంగా హీరో ఎలివేషన్ అనేటువంటి దాన్ని ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఈజ్ వెరీ పాపులర్. ఈ మధ్యకాలంలో హీరోలు అందరూ, డైరెక్టర్స్ అందరూ కూడాను హీరో ఎలివేషన్ మీద కాన్సన్ట్రేషన్ విపరీతంగా చేస్తున్నారు. హీరోని ఎలివేట్ చేస్తేనే స్టార్ సినిమా అనేటువంటిది నిలబడుతుంది. స్టార్ ఎలివేషన్ అనేటువంటిదే మెయిన్ ఇదిగా పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగానే మిగతా పాత్రలు, మిగతా కథా వస్తువు మొత్తాన్ని కూడా దానికి తగ్గట్టుగా అల్లుకుంటున్నారు అనమాట. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో హీ ఈజ్ ప్రజెంటెడ్ వెరీ వెల్. తనకు ఏదైతే ఒక మాస్ అప్పీల్ ఉందో, ఆ మాస్ ఎక్స్పెక్టేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గ రీతిలో క్యారెక్టర్ డిజైనింగ్ అనేటువంటిది జరిగింది. ఓవరాల్ కథ ఎలా ఉండనేటువంటిది వెరీ డిఫరెంట్ పాయింట్. ప్రభాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో హౌ ద హీరో ఈజ్ ఎలివేటెడ్, హౌ ద హీరో ఈజ్ ప్రజెంటెడ్ అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఫుల్ సాటిస్ఫాక్షన్. సో మరి స్టోరీ లైన్ ఎలా ఉంది మీకు? ఫస్ట్ హాఫ్ నచ్చిందా, సెకండ్ హాఫ్ నచ్చిందా, రెండు నచ్చాయా? ఫస్ట్ హాఫ్ చాలా స్పీడ్గా వెళ్ళింది. ఫస్ట్ హాఫ్లో ఏంటంటే హీరో ఇంట్రడక్షన్ అనేటువంటిది ఫస్ట్ చైల్డ్హుడ్ ఎపిసోడ్ చూపిస్తారు. చైల్డ్హుడ్లో హీరో, ఆ పృథ్వీరాజ్ క్యారెక్టర్ ఇద్దరు, దేవా అండ్ వరదరాజు మన్నార్. హీరో ప్రభాస్ పేరు దేవ, వరదరాజు మన్నార్ మరొక యంగ్ బాయ్. వాళ్ళిద్దరి మధ్య స్నేహం, అతని మీద ఏగవాడినా కూడా తట్టుకోలేనటువంటి అద్భుతమైనటువంటి స్నేహం వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీని, ఆ ఫ్రెండ్షిప్ కెమిస్ట్రీని చాలా బాగా రిజిస్టర్ చేశారు. తర్వాత అనుకోకుండా వీళ్ళ మదర్ ఇతన్ని దూరంగా తీసుకెళ్ళిపోతుంది. ఈ వైలెన్స్కి వీటికి దూరంగా ఉండి ఎక్కడో ఒక రిమోట్ ఏరియాలో పెంచడం కోసం ఎక్కడో అస్సాం లాంటి ఏరియాకి తీసుకెళ్ళిపోతుంది అనమాట. ఒక ఓల్డ్ మైన్ ఏరియాకి తీసుకెళ్ళిపోతుంది. ఇక అక్కడి నుంచి ఫ్లాష్ బ్యాక్ కట్ అయిపోయింది. తర్వాత ఆఫ్టర్ 15 years స్టోరీ ఓపెన్ చేస్తే ఆ 15 years తర్వాత ప్రభాస్ని ఎప్పుడు ఎలా రివీల్ చేశాడు అనేటువంటిది వెరీ ఇంట్రెస్టింగ్, చాలా అవైటింగ్ అనమాట. ఈ ప్రభాస్ని హీరోగా ఈ క్యారెక్టర్ని, ఈ దేవా క్యారెక్టర్ని ఈ ఇంట్రడ్యూస్ చేయడానికి, దేవా క్యారెక్టర్లో ప్రభాస్ని ఇంట్రడ్యూస్ చేయడానికి చైల్డ్హుడ్ ఎపిసోడ్ తర్వాత ఇంట్రడ్యూస్ చేయడం కోసం అవైటింగ్ థియేటర్ మొత్తం. ఆ ఇదిలో దీంట్లో మధ్యలో ఒక ఇంటర్వ్యూలో ఒక ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. హీరోయిన్ ఆద్య అంటే ఏమై శృతి హాసన్ ఫారెన్ నుంచి వస్తుంది. ఆ అమ్మాయి ఇక్కడ ల్యాండ్ అవ్వగానే ఆ అమ్మాయిని చంపడం కోసం గ్యాంగ్స్ బయలుదేరుతాయి. ఆ అమ్మాయిని చాలా సీక్రెట్గా తీసుకొచ్చేసి ఒక ప్లేస్లో అట్టి పెట్టాలి. ఆ తీసుకొచ్చే ప్లేసు ప్రభాస్ మదరు. వీళ్ళు చాలా అజ్ఞాతవాసం లాంటి ప్లేస్లో ఉంటారు. ఒక చిన్న దీంట్లో ఇతనేదో ఒక మెకానిక్గా పనిచేస్తూ ఉంటుంటాడు. ఈవిడ స్కూల్ టీచర్గా ఒక స్కూల్ రన్ చేస్తూ ఉంటుంది అక్కడ. ఆ ఊర్లో పిల్లలందరూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటే వాళ్ళందరినీ అదిరించి పేరెంట్స్ని కూడా తిట్టి మరీ ఒక స్కూల్ రన్ చేస్తూ ఉంటుంది. అలాంటి ప్లేస్లో తీసుకొచ్చేసి ఈ అమ్మాయిని హైడ్ చేస్తారు. హైడ్ చేసిన తర్వాత ఇది విలన్స్కి తెలిసిపోతుంది, అవతల గ్యాంగ్కి తెలిసిపోయినప్పుడు ఈ అమ్మాయిని భయంకరంగా లాకెళ్ళిపోతున్న టైంలో అప్పుడు మదరు అప్పటిదాకా అసలు నోరు ఎత్తనివ్వదు దేవా క్యారెక్టర్ని. అప్పుడు ఆ అమ్మాయిని కాపాడే వాళ్ళు ఎవరు లేరా అరిచిన తర్వాత అప్పుడు తన కొడుకు దేవాకి అసైన్మెంట్ ఇస్తే అప్పుడు అప్పటిదాకా చాలా మైల్డ్గా, చాలా సెన్సిటివ్గా ఉండేటువంటి ఒక క్యారెక్టర్గా చూపించినటువంటి దేవా క్యారెక్టర్ని
ఒక్కసారిగా అక్కడ బ్లాస్ట్ ప్రజెంటేషన్ అనమాట, ఆ రివీలింగ్ ఆఫ్ ద క్యారెక్టర్ అనేటువంటిది అక్కడ. అంటే ట్రైలర్లో చూసేటప్పుడు ఏమనిపించిందంటే పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టర్ అక్కడ చూసుకుంటే వాళ్ళు ఏదో రాజులు రాజ్యాలు పరిపాలన అలా కనిపిస్తూ ఉంటుంటే, ఇక్కడ నుంచి ప్రభాస్ చూస్తే ఇప్పుడున్న జనరేషన్ లో నుంచి ఇక్కడ వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇది ఎప్పుడో 1100వ శతాబ్దం నాటి కథలకు బీజం ఉన్నటువంటి స్టోరీ ఇది. 1100వ శతాబ్దం నాటిది అనమాట. అక్కడి నుంచి ఖాన్సార్ అనేటువంటి ఒక సామ్రాజ్యం, వాళ్ళు ఆ డిసెండెంట్స్ అంతా వచ్చేసి ఈ వరదరాజు మన్నార్ అనేటువంటి క్యారెక్టర్, అంటే పృథ్వీరాజ్ చేసినటువంటి క్యారెక్టర్, ఆ దానికి సంబంధించినటువంటి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఆ రాజ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి. అందులో అతని ఫాదరు జగపతి బాబు ఆ క్యారెక్టర్ చేసిందనమాట. సో ఈ ప్రజెంట్ దగ్గర వచ్చేస్తాం మనం. ఆ ఫ్లాష్ బ్యాక్ అనేటువంటిది ఒక నరేషన్లో చెప్తారు, తప్ప అదే ఇప్పుడు ఆ మన్నార్స్ సామ్రాజ్యం అదొక ఫిక్షనల్ ఇదనమాట, ఒక ఎంపైర్, ఫిక్షనల్ ఎంపైర్. అయితే ఇప్పుడు ఇక్కడ రివీల్ చేశాడు కదా హీరోని ఫస్ట్ టైం రెబల్గా చూపిస్తాం అనేటువంటిది, అక్కడ నుంచి అందుకుంది ఆ ఫాస్ట్నెస్ అనేది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్లోకి వచ్చేసి ఈ సామ్రాజ్య విస్తరణ, ఈ సామ్రాజ్యం ఇది 11వ శతాబ్దంలో వచ్చినటువంటి సామ్రాజ్యం, అప్పటి ఆ క్యారెక్టర్లో అందులో ఆ మంత్రులు సామంతులు వీళ్ళందరూ ఇంట్రడక్షన్ ఈ ఎపిసోడ్ దగ్గర చిన్న స్లో పేస్ నడిచింది. మొత్తానికి ది స్టోరీ ఈజ్ మచ్ యాజ్ విత్ ఫర్ ద ఫ్రెండ్షిప్. ఆ రెండు క్యారెక్టర్ల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్, ఫ్రెండ్ మీద ఏ కావాలన్నా సరే సహించని క్షమించని ఒక గొప్ప క్యారెక్టర్ దేవా క్యారెక్టర్, ప్రభాస్ క్యారెక్టర్. యాక్చువల్గా ఈ సినిమాలో సలార్ అనే మాట ఎక్కడ ఉపయోగించాల. సలార్ అనేటువంటిది ఈ సినిమా టైటిల్ మాత్రమే తప్ప, సలార్ అనేటువంటిది సెకండ్ పార్ట్కి లీడ్గా ఎవరు అతను, ఏంటి ఇతనికి ఎలాంటి బిరుదు ఇవ్వాలి, ఇతను ఏంటంటే అతని పేరు సలార్, ఈ సలార్ అని చెప్పేసి సెకండ్ పార్ట్కి లీడ్లో వాడినటువంటి పదం సలార్. యాక్చువల్గా ఈ సినిమాలో క్యారెక్టర్ పేరు మొత్తం దేవాగానే కంటిన్యూ అవుతుంది, సలార్ అనే పదం ఎక్కడ ఉండదు. ద లాస్ట్ టైటిల్ అనౌన్స్ చేస్తారు అనమాట సలార్ అని, అది సెకండ్ పార్ట్కి లీడ్ అని మనం అనుకోవాలి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ చూస్తుంటే కేజీఎఫ్ దగ్గర నుంచి ఎలా ఉందో మొత్తం 2 ఎలా ఉందో, సో ఇందులో కూడా ఆ మాదిరిగానే కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అదే బ్లాక్ ప్రింట్ లో కానీ వైలెన్స్ కానీ, సో కంప్లీట్ గా అదే అతను బ్లాక్ షో జూనే చూపిస్తున్నాడు. పార్ట్ 1 ఆఫ్ అదే సినిమా కేజీఎఫ్ కానీ, పార్ట్ 2 కానీ, ఇప్పుడు ఇది కానీ మొత్తం అతను ఎంచుకున్నటువంటి కలర్ ప్యాటర్న్, మొన్న కూడా మనం మాట్లాడుకున్న డిస్కషన్లో కూడా అనుకున్నాం, ఆ ప్యాటర్న్ ఆఫ్ కలర్ ప్యాటర్న్ అనేటువంటిది అలా ఎంచుకుంటున్నాడు. అది కొన్ని సందర్భాల్లో ఎంత ఇదిగా అనిపిస్తుందో, కొన్ని సందర్భాల్లో సినిమాని యాక్చువల్గా బ్రైట్గా కన్నుల పండుగగా చూడాలనుకుంటాం. కానీ ఇతను తీసుకున్నటువంటి కథాంశాల తాలూకా బ్లాక్ షేడ్ అనేటువంటిదే ఇతనికి నప్పుతుందేమో. కానీ త్రూ అవుట్ అదే ఇదిలో చూడాలంటే కూడా కొంత చిరాకు పుడుతుంది. కొన్ని సందర్భాల్లో ఈ లైటింగ్ ప్యాటర్న్ అనేటువంటిది చాలా బాగుంటుంది, బట్ నాట్ త్రూ అవుట్ ద ఫిల్మ్ ఇదే ప్యాటర్న్ అనేటువంటిది మెయింటైన్ అవ్వటం అనేటువంటిది మరి అతను మార్చుకుంటాడో లేదో తెలియదు. కానీ ప్రశాంత్ నీల్ హీ షోయింగ్ ఏ బ్లాక్ షో. కానీ హౌ ద కంటెంట్ ఈజ్ సెడ్, సరే కలర్ ప్యాటర్న్ తన అలా ఎన్నుకున్నాడు ఏంటనేటువంటిది తను సినిమాటోగ్రాఫరు వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. బట్ కంటెంట్ అనేటువంటి దాన్ని ఎంత వెయిట్గా చూపించాడు అనేటువంటి విషయంలో వీ హ్యావ్ టు అప్రిషియేట్. ముఖ్యంగా యాక్షన్ పార్ట్స్ ఎపిసోడ్స్ వాటిని డిజైన్ చేసిన విధానం అనేవి చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాలన్నిటికీ కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది మెయిన్ అయిపోతుంది. అవునమ్మా. సో మరి ఇందులో ఎలా ఉంది? రవి బస్రూర్ ఇస్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ ద ఫిల్మ్. అదే కంటెంట్గా మనం నెంబర్ ఆఫ్ ద చెప్పుకోవడానికి పెద్దగా సాంగ్స్, ఎందుకంటే అన్ని బ్యాక్గ్రౌండ్ సాంగ్సే తప్ప డైరెక్ట్ సాంగ్ అనేటువంటిది ఒకటి కూడా లేదు. అంటే ఆర్ఆర్లో పార్ట్గా వచ్చేటువంటి సాంగ్సే తప్ప. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఆర్ఆర్ చాలా బాగుంది. ముఖ్యంగా ఇలాంటి సినిమాలు ఎలివేట్ అవ్వడానికి ఆర్ఆర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆర్ఆర్ని త్రూ అవుట్ మెయింటైన్ చేసినటువంటి ఒక సిగ్నేచర్ మ్యూజిక్ ఒకటి మెయింటైన్ చేశారు. ఆ సిగ్నేచర్ మ్యూజిక్ చాలా బాగా కంటెంట్ బాగా ఎలివేట్ చేసింది. మ్యూజిక్ ఈజ్ వెరీ గుడ్. సినిమాటోగ్రఫీ ఈజ్ రియల్లీ ఫెంటాస్టిక్. ద సినిమాటోగ్రఫర్ ఈజ్ భువన్ గౌడ్ చేశాడు. చాలా బాగుంది. ఎందుకంటే ఆ డెప్త్స్ని కానీ, ఆ ఇమోషన్స్ని క్యాప్చర్ చేయడంలో కానీ, లొకేషన్స్ క్యాప్చరింగ్ విషయంలో కానీ ఆర్ట్ డైరెక్టర్ని పేరు తెలియదు కానీ ఆర్ట్ డైరెక్టర్ మాత్రం ప్రత్యేకంగా అభినందించాల్సిందే. ముఖ్యంగా ఆ ఖాన్సార్ అనేటువంటి ఆ సామ్రాజ్యం, ఆ ఎంపైర్ గురించి చేసినప్పుడు ఆ లొకేషన్ మొత్తం కూడా ఇన్సైడ్ సెట్టింగ్ అది చాలా బాగా డిజైన్ చేశాడు అతను. మిగతా నటీనటులందరూ ఏ రకంగా మిగతా అందరి పర్ఫార్మెన్స్లే యాక్చువల్గా మనం ఎప్పుడు కూడాను ఆర్టిస్టుల్ని పల్లెత్తు మాట అనడానికి లేదు. ఆర్టిస్ట్ అనేటి వాళ్ళు మైన ముద్ద లాంటి వాళ్ళు. మనకు ఎలాంటి షేప్ కావాలంటే ఆ షేప్లోకి వస్తారు. ఒక మట్టి ముద్దను తీసుకుని నాయకుడి బొమ్మ చేయొచ్చు, పులి బొమ్మ చేయొచ్చు, సింహ బొమ్మ చేయొచ్చు, కోతి బొమ్మ చేయొచ్చు. అలాంటి వాళ్ళు ఆర్టిస్టులు. అలాంటి ఆర్టిస్టులు ప్రతి ఒక్కళ్ళు కూడా అద్భుతంగా చేశారు.
చేయడానికి ఎంత పర్ఫార్మెన్స్కి అవకాశం ఉన్న క్యారెక్టర్లు వాళ్ళకి దొరికినాయి అనేటువంటిదే మనం అనుకోవాలి తప్ప, అనేటువంటిదే మనం జడ్జ్ చేయాలి తప్ప. అది ఉన్నంతవరకు ప్రతి ఆర్టిస్టు చాలా బాగా. అయితే ఎక్కువగా అన్నోన్ ఫేసెస్ ఎక్కువ ఉన్నాయి. పృథ్వీరాజు ఆఫ్ కోర్స్ మనకు తెలుగులో కూడా బాగా పాపులరే కాబట్టి అతను మలయాళం నటుడు పృథ్వీరాజు, తను బాగా చేశాడు. తర్వాత వచ్చేసి శృతి హాసన్ది మంచి ఇన్వాల్వింగ్ క్యారెక్టర్, ఈ స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యే క్యారెక్టర్, స్టోరీ నరేషన్ అనేటువంటిది ఆవిడ మీద నడుస్తుంటుంది. ఇక జగతి బాబు షార్ట్ క్యారెక్టర్ అయినప్పటికీ కూడా తను చాలా బాగా చేశారు. తనకి 2 డిఫరెంట్ టైం పీరియడ్ క్యారెక్టర్స్ ఉంటాయి. యంగ్ గెటప్ ఉంటుంది, ఓల్డ్ గెటప్ ఉంటుంది జగతి బాబు. మిగతా అందరూ కూడాను చాలా బాగా చేశారు. ఈశ్వరీబాయి ఇక మదర్ క్యారెక్టర్లో ఆఫ్ కోర్స్ షీ ఎక్సెల్డ్. మెయిన్గా కనిపిస్తుంది వీళ్ళిద్దరి క్యారెక్టర్లు ప్లస్ ఈశ్వరీబాయి క్యారెక్టర్, మదర్ క్యారెక్టరు, కొంత జగతి బాబు క్యారెక్టర్, ఇవి మిగతా అవన్నీ కూడా ఇక అన్నోన్ ఫేసెస్. తను ఎక్కడెక్కడ నుంచి తీసుకొచ్చి ఆ ఫేస్ని పెడతారో కానీ బట్ దే డిడ్ వెల్. కానీ చాలా క్రూయల్గా ఉన్నారు చాలా క్యారెక్టర్లు, చాలా క్రూయల్గా. ఆ మొహాలను చూస్తుంటేనే బాబోయ్ ఏమిటి క్రూయాలిటీ, ఏమిటి బ్రొటాలిటీ, సీన్స్లో చూస్తుంటే మాత్రం ఆ బ్రొటాలిటీ అనేటువంటిది మాత్రం ఎక్కువైపోతుంది. సో మొత్తానికి సినిమా అంతా చూసిన తర్వాత ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి? ప్లస్ పాయింట్స్ అంటే వాళ్ళనేదో ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయటం కోసం, ప్రభాస్ని సాటిస్ఫై చేయటం కోసం చెప్పడం కాదు, కానీ రియల్లీ ద అవైటెడ్ మన ప్రభాస్ కోసం ఈ వస్తున్నటువంటి దీంట్లో ఇప్పుడు ప్రభాస్కి ఈ బ్యాడ్లీ ఈ నీడ్ ఆఫ్ ఎనీ హిట్, ఒక మంచి సక్సెస్ తనకు పడాల్సిన అవసరం ఉంది. ఆ సక్సెస్ని ఇచ్చినటువంటి సినిమాగా చెప్పుకోవచ్చు. ప్రభాస్ ఈజ్ ద ఫస్ట్ హైలైట్. నెక్స్ట్ ఆఫ్ కోర్స్ ఇక క్యారెక్టర్స్గా చూసుకుంటే పృథ్వీరాజ్ ఆల్సో డిడ్ ఏ గుడ్ జాబ్. మిగతా అన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్, మేకింగ్, హోంబలే ఫిలిమ్స్ వల్ల మేకింగ్ వాల్యూస్ అనేటువంటి హైలైట్ పాయింట్గా చెప్పుకోవచ్చు. హీరో ఎలివేషన్ అనేటువంటిది ఒక హైలైట్ పాయింట్గా చెప్పుకోవచ్చు. దీస్ ఆర్ ద హైలైట్ పాయింట్స్. ఇక మైనస్ పాయింట్లు అంటే అడిగితే స్లో పేస్ ఉంది కొంత సెకండ్ హాఫ్లో, కొంత కన్ఫ్యూజన్ కూడా ఉంది. సెకండ్ హాఫ్లో కొంత కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఆ రెండోసారి చూస్తే కానీ అర్థం అవ్వదేమో అసలు ఈ పాత్రలు ఏంటి, ఈ పాత్ర మధ్య రిలేషన్స్ ఏంటి, ఈ రాజు ఎవడు, వాడెవడు, వాడికి వీడికి సంబంధం ఏంటి, ఎవడి మీద ఎవడు కుట్ర చేస్తున్నాడు, ఎవడి మీద ఎవడు చేస్తున్నాడు. ఇంకోటి కూడా అంటే ఏ సీన్ కూడా స్టడీగా తీయట్లేదు ఈ మధ్య డైరెక్టర్లు. అంతా హాఫ్ ఏ ఓపెనింగ్స్, హాఫ్ ఏ నరేషన్ తోటి క్యారెక్టర్ల మధ్య ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. ఆ కన్ఫ్యూజన్ దీంట్లో సెకండ్ హాఫ్లో కొంచెం ఎక్కువగా ఉంది. అది చిన్న మైనస్గా చెప్పుకోవాలి. ఓవరాల్గా ఇట్ ఇస్ ఎ కాంప్రహెన్సివ్లీ ఎన్ యాక్షన్ థ్రిల్లర్, అరాచక అద్భుతం. అరాచక అద్భుతం బొమ్మ బ్లాక్ బస్టర్ అంటారేమో అని అనుకున్న అరాచక అద్భుతం బాగుంది ఇది. సినిమాలో ఆ ఫైట్స్ కానీ, ఆ వ్యక్తులు కానీ, ఆ గెటప్లు కానీ, ఆ హింస కానీ, ఆ వైలెన్స్ ఇవన్నీ చూస్తుంటే ఇదొక అరాచకం కనిపిస్తుంది. కానీ అరాచకంలో కూడా తీసిన విధానంలో అద్భుతం కనిపిస్తుంది. అరాచకాన్ని కూడా ఇంత అద్భుతంగా తీయచ్చు అని ఇంత ఇదిగా అనిపించింది. సో మొత్తానికి ఒక బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూసినటువంటి ప్రభాస్ ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రభాస్ ఫ్యాన్స్ కి మాత్రం ఇట్ ఇస్ ఎ ఫుల్ ఫీస్ట్ అమ్మా. ఒక సాలిడ్ హిట్ అయితే దొరికింది. జనరల్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతవరకు దీన్ని ఎంజాయ్ చేస్తారనేటువంటిది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఫ్యాన్స్కి మాత్రం ఇట్ ఈస్ ఎ ఫుల్ ఫీస్ట్. ఇంకో ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు చాలా విపరీతంగా, ప్రేక్షకులను కూడా మనం చాలా అభినందించాల్సిన అవసరం ఉంది. ప్రేక్షకులు కూడా విపరీతమైన హింసని, విపరీతమైన సెక్స్ని, విపరీతమైన ద్వంద్వార్థాలని, విపరీతమైనటువంటి విపరీత ధోరణుల్ని ఇష్టపడుతున్నారు. కాబట్టి ఇలాంటి సినిమాలు కూడా చక్కగా విజయవంతమయ్యే అవకాశం ఉంది. ఆ సెక్షన్ కూడా వస్తే ఫ్యాన్స్ వాళ్ళు ఎట్లాగా ఎంజాయ్ చేస్తారు. ఈ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అందుకు ఈ నిరూపణగా ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు వచ్చినాయి. యానిమల్ లాంటి సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1000 కోట్ల మార్కెట్ టచ్ చేయబోతుంది. అలాంటి అదొక అరాచకమైనటువంటి ఎక్సలెన్స్ అనమాట. అలాంటి సినిమాలు బాగా ఆడుతున్నాయి. ప్రేక్షకులు కూడా ఈ వైలెన్స్ని, ఎందుకంటే సినిమాకి ఆ వైలెన్స్ తాలూకు రేంజ్ అనేటువంటిది పెరుగుతుంది. ఏ సర్టిఫికెట్ ఇచ్చారు తన సినిమాకి అని చెప్పేసి తను బాధపడ్డాడు ప్రశాంత్ నీల్. యాక్చువల్గా ఏ సర్టిఫికెట్ అనేటువంటి దేనికి ఇస్తారంటే ఈ అబ్సీనిటీ గ్రౌండ్స్ మీద ఎక్కువగా ఇస్తారు ఏ సర్టిఫికెట్. అబ్సీనిటీ, వల్గారిటీ, డబుల్ మీనింగ్ డైలాగ్స్ వీటి మీద ఇస్తారు. యాక్షన్స్ మీద యూఏ ఇస్తారు. యాక్చువల్గా యూఏ ఇవ్వచ్చు కానీ ఓన్లీ ఏ సర్టిఫికెట్ మాత్రమే ఇచ్చారనేటువంటిది అతను చాలా ఫీల్ అయినటువంటి విషయం. అంటే వెన్ ద వైలెన్స్ ఆల్సో గోస్ టు ద మ్యాక్సిమం ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఆ కన్సిడరేషన్ చేసి ఉంటారు. అది మరి ఆ వైలెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే యానిమల్లో ఉన్నంత వైలెన్స్ అదొక బ్రూటల్ వైలెన్స్. కొంతమంది థియేటర్ నుంచి బయటకు వచ్చి వామిటింగ్ చేసుకుంది. నా కళ్ళెదురుగా నేను చూసా ఆ యానిమల్లో క్లైమాక్స్ సీన్ చూసి. బాత్రూమ్ లెక్కలో పాప కింద పడి వామిటింగ్ చేసుకుందమ్మా. ఏంటని చెప్పి అందరూ కంగారు ఇప్పుడు గుమికుడు అడిగితే
ఏంటి సార్ అది, ఏంటండి అట్లా అదే ఆ పొడుచుకోవటం ఏంటారు, రక్తం ఏంటండి అని చెప్పి ఆ అమ్మాయి ఇదొకటం నేను కల్లారా చూశాను సిటీ సెంటర్లో థియేటర్లో. సో ఇంకా వైలెన్స్ ఈజ్ ఆల్సో బీయింగ్ అడోరబుల్ కంటెంట్ అయింది కాబట్టి మన ప్రేక్షకులకి సినిమాలు సక్సెస్ అవుతాయని ఆశిస్తున్నాం, అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సల్లార్పై మీ రివ్యూని తెలియజేసినందుకు థ్యాంక్ యూ. ఓకే.